J23 ప్రోమో 2 రిలీజ్ చేశారు. ఎలా ఉందని చూద్దాం. మీరైతే ముందుగా సబ్స్క్రైబ్ లైక్ కొట్టేయండి. ఇప్పుడు రెండవ చీఫ్ ని ఎంపిక చేసుకునే సమయం వచ్చేసింది. 10 మంది ఉన్నారు. సో 10 మందిలో ఎవరు చీఫ్ అవుతారన్నది కంటెస్టెంట్లు నిర్ణయించుకోవాలన్నమాట. సో బొమ్మలు మీ ముందు పెట్టబడి ఉన్నాయి. అందులో కాబోయే రాజు ఎవరు అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఏ సభ్యుడి బొమ్మ అయితే పగలకుండా ఉంటుందో ఆ సభ్యుడు కాంతార క్లాన్ కి చీఫ్ అవుతారు. సో ఆ 10 బొమ్మల్లో ఏ బొమ్మ అయితే పగలకుండా ఉంటుందో వాళ్ళు సో క్లాన్ చీఫ్ గా ఎన్నుకోబడతారు అనమాట. సో 2 టీముల నుంచి ఉన్న సభ్యులకి సో దీంట్లో సభ్యత్వం అయితే ఉంది. సో ఇద్దరికి సుత్తి పెడుతున్నారు. సో వాడు పరిగెత్తుకుంటూ పోయి ఆ సుత్తి తీసుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళని బ్రేక్ చేయటం అనమాట. సో అలా చివరికి ఎవరితో అయితే బ్రేక్ అవ్వకుండా ఉండేదో వాళ్ళు చీఫ్ గా ఎలక్ట్ అవుతారు. సో నేను ఈ హ్యామర్ పృథ్వీకి ఇద్దాం అనుకున్నాను. ఆదిత్య బోమ్ సో పృథ్వీని చీఫ్ గా తీసేశాడు అనమాట. సో పృథ్వీకి హ్యామర్ ఇచ్చేశాడు. మణికంఠ క్లాన్ ను ప్రొటెక్ట్ చేసే కెపాబిలిటీ నీతో లేదు. మణికంఠ టీం ని లీడ్ చేసే క్యాపబుల్ లేదన్నది సో పృథ్వీ పాయింట్. నేను అగ్రి. సో మీరు అగ్రి అయితే కింద అవునని కాకపోతే కాదు అని టైప్ చేయండి. నిఖిల్ వీడు గేమ్స్ కాస్త స్పోర్టివ్ గా తీసుకున్నాడు బాగా. పోయాడు. సో ఇద్దరు ఆదిత్యం నిఖిల్ ఇద్దరు పోటీ పడి హ్యామర్ తీసుకున్నారు. నిఖిల్ హ్యామర్ ని సేత్కి ఇచ్చాడు. సో అంటే దీంట్లో ఆడవాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆడవాళ్ళకు కూడా మగవాళ్లే హ్యామర్ అందజేయాలి వాళ్ళ టీం కి. యష్మి గెలవాలన్న ఇది ఆల్రెడీ నేను చూసాను యాజ్ ఎ చీఫ్ నువ్వు ఎలా రూల్ చేస్తావని. ఐ వాంట్ టు సీ సమ్వన్ ఎల్స్. పర్ఫెక్ట్ పాయింట్. సీత సో తనకి అడ్డు లేకుండా తొలగించుకోవడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎత్తు అనమాట. సో యష్మిని కానీ తీసేస్తే ఉన్న రిమైనింగ్ పర్సన్స్ అనేవాళ్ళు కూడా ఇన్వాలిడ్ అయిపోతారు. ప్రజెంట్ యష్మి ట్రెండింగ్ లో ఉందన్న విషయాన్ని సీత బాగా ఐడెంటిఫై చేయగలిగింది. నేను అందుకే అన్నాను సీత మెచ్యూర్ పర్సన్ అని. నబిల్ నేను నీ దాంట్లో లీడర్షిప్ స్కిల్స్ ఎప్పుడు చూడలేదు. పర్ఫెక్ట్ సింక్. నేను ఫుల్ సింక్ లో ఉన్నాను అనమాట. సో నేను అనుకున్న విధంగానే సో సోనియా పోయి నబిల్ని నామినేట్ చేసింది. నబిల్ని సో హ్యామర్తో వేసింది అనమాట. ఎందుకనంటే వీళ్ళకి ప్రీవియస్ నామినేషన్ ఏదైతే ఉందో ప్రతిదీ ఇంటెన్షనల్లే. ఇక్కడ కోఇన్సిడెన్స్ ఏం లేదండి. సో యాదృచ్ఛికంగా జరిగేది ఏం లేదు. ప్రతిదీ ప్యూర్ ఇంటెన్షనల్ గానే సో వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళ చేతుల్లో బయటకు వస్తుంది. సో క్లియర్లీ అర్థమైపోతుంది అనమాట సోనియా నబిల్ని నామినేట్ చేసిన పాయింట్. ఎంతూజియాజం చీఫ్ పొజిషన్ కి మీకు కొంచెం తక్కువ ఉంది. కరెక్ట్. సో నైన్కా పాయింట్ కరెక్ట్ అనమాట. సో విష్ణుప్రియ ఎప్పుడు కూడా సో మైండ్ పెట్టలేదు. సో గేమ్ లో ఉంది అంటే ఉంది కానీ సో పర్టికులర్ పాయింట్ లో నాకు ఇది కావాలి నేను అది తీసుకోవాలనుకుంటున్నానని చెప్పేసి ఇంతవరకు ఎప్పుడు లేదు. సో తన ఆ పాయింట్ మెన్షన్ చేసింది. ఐ వాంట్ ప్రేరణ టు హ్యావ్ ఎ ఫెయిర్ ఛాన్స్ మా ఇద్దరి మధ్య. సో ఫైనల్ గా ప్రేరణ సీత అంటే సో సీతకి ఛాన్స్ దొరికింది కాబట్టి సో ఎందుకంటే వాళ్ళ టీం పర్సన్ పృథ్వీ తీసుకున్నాడు కాబట్టి సో పృథ్వీ సీతకి ఇచ్చాడు కాబట్టి సో ఇద్దరు ప్రేరణ అండ్ సీత వీళ్ళిద్దరిలో ఫెయిర్ ఛాన్స్ అని చెప్పేసి సో తను తీసేసింది. సో యాజ్ ఎ చీఫ్ గా సో సీత అయితే ఎలక్ట్ అయింది అనమాట. బట్ వీడు ట్విస్ట్ పెట్టడానికి ఏం చేశారంటే సోనియా ఎవరు బ్రేక్ చేశారు అన్నది ప్రోమోలో ఇవ్వాల. సాగిన ఈ హ్యామర్ గేమ్ లో సో సీత అయితే ఎలక్ట్ అయింది అండ్ సోనియాది ప్రోమోలో రివీల్ చేయలేదు. మరి సోనియాది ఎవరు బ్రేక్ చేశారు? ఇంకెవరు నబీలే బ్రేక్ చేస్తాడు, లేదంటే రిమైనింగ్ వాళ్ళు కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. మోస్ట్లీ మీరైతే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కాస్త ఆన్లో పెట్టుకోండి. సో ఎప్పటికప్పుడు మనం దీని గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్గా మా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.